గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించి వారికి కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, సిఐటియు గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శి అనాల్దాస్ గణేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6-7 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పెండింగ్ వేతనాలు తక్షణమే ఈరోజు సాయంకాలం వరకు వారి వారి అకౌంట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. రెండో అంశం, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇవ్వాలి. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. 51 జీవోను సవరించాలి. మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న 60 ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ 1 తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది. అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లు, వారి ఆధార్ కార్డులు, వారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని 30,000 రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కరణల కోసం ఇవ్వాలి. ముఖ్యంగా హెల్త్ కార్డులు 10 లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది. ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము.